నొప్పులెత్తుకునే భక్తిసారి పెట్టుకొని తెలియకన్నా బయట వచ్చినామనుకో కుక్కలు వినిపించి పీకి చేస్తా ఎంద్రయ్య సార్ చెప్తాను పగా నందస్వామి ఏం చేస్తున్నావు నీ కోసం ఆర్మానిచ్చి వచ్చినాడు తప్పులా గణేష్ గోడు వచ్చినాడు గణేష్ గారు వచ్చినాడు బోండా గారు నువ్వెవరికి బోండా రేపు మన ముగ్గురు నలుగురు ఊరికి ఆరోగ్యం కొట్టేసారు కదా దీంతో మన బోండా ఏంటి నీకు పేరు అంతేనా నిజంగా మన గమ్మునే ఉన్నాడు కానీ ఏదో కోడి పుంజులు ఎత్తుకొని వాళ్ళ బాత్రూమ్ మీద ఉడికితే వాళ్ళ ముగ్గురు మలుకొని ఉతికేసినారు చెప్పండి పుట్టినోళ్ళు కొట్టారు పాపం గమనించి బండిని అంతా చింపేసినారు పాపం మనకి అదే చెప్పలే ఆయనకు దావ చేసి వస్తుంది రాకపోతే మళ్ళా అంతగా మరి ధైర్యం ఉండాలి కాల్ చేసి అక్కడ మలుకుంటుందే కాల్ ఒక ఫోన్ దొరికా అద్దాలు మస్క మస్క కనిపెట్టు తెచ్చినావు
కొట్టేది కాదు చలికాలు పడిపోయింది సరే ఇప్పుడు చెప్పు ఏడాది నమ్మకూడదప్ప నువ్వు ఆయన పట్టుకోండి చెప్పి సాధించు కదా నువ్వు పట్టుకొని ఊపిరి సరే కొంచెం కోరుతుంది ఇంకెప్పుడు పక్కన ఊర్లో ఇంకెవరికి మంచినీళ్ళు రావు మంచినీళ్ళు ఫీజు దగ్గర బాబు ఇలా ఏమి అందం పాప ఏమే నిన్ను ఇలా చూస్తా ఉంటే నన్ను చూస్తా ఉంటే నా మనిషి ఎలా ఉంది ఇలా చూపెట్టా పుట్టి ఐసులో అదే మ్యూజిక్ పెట్టుకునేది ఏమి ట్రాన్స్ఫర్ దగ్గర వేలు పగిలిపోతుంది అందుకోసం నిలిచిపోతుంది యాదవ్కి ఎవరు ఫ్రిడ్జ్ లో ఐస్ కట్లు ఉన్నాడు అట్లా ట్రాన్స్ఫర్ అవుట్ ఐస్ కట్లకి ముక్కు దక్కన పెట్టుకుంటే లోపలికి దిగేసుకుంటే మన నీకు మేలు అవుతుంది మా అమ్మాయి దిగేస్తే నాకు మేలా అదెట్లదే అన్ని తెలియదు ఇట్లా ఒక టాప్ ఉంటే అంత మాత్రం విద్యలు ఉండవు పాప ఎందుకు చూస్తా ఉంటే చూస్తా ఉంటే మనిషి నా తలకాయ కలు చూసి ఎవరైనా నగినారంటే వాళ్ళు ఆ బోర్డుకుండే ఏమాదేవు నువ్వు అట్లా లగేదే నీకేముంది నువ్వు నడతావు ఒకవేళ వాళ్ళ నగితే నాకు అర్థం ఉంది ఎవరు మా పిల్లలు కట్టుకునే చూడు గుర్తు పట్టుకుందా రమాదేవి రమాదేవి ఆయన ఎంతప్పుడు ఉండేట్టు నాకు చూసిన నీది పోడే నాది పోడే ఎంత బాగుండాలి గుండె పెట్టింది గుండె నా సారి వెళ్ళి గుండె నా కొడక బాగానే ఉన్నా బాగుండాలి బాగుండాలరా
వెళ్ళిపోయింది. ఎవరికి? దాని గురించి కుర్చీలు కూర్చొని ఎక్కువ మనవాడికి ఏంటి చెప్తాను ఆడుకో అతను పట్టాలకు వచ్చిన ఆయిపోయిన డబ్బులు పట్టేది. అవునా నీ ఇంటికి నీ సైడ్ ఆ పాప ఎందుకు పాడుపడి ఇంటివా పాట ఇంటివా ఏం పాప ఏం పాట ఎడిగా ఏం పాట ఇంటివా ఏం పాట పడింది? ముస్లిం కొడుకాని కోడి పుంజ కావాలరా నేను ఎందకు చూస్తా ఉంటే ఒక్కొక్కసారికి నా మనసు దోచుకున్న సుందరవి ఎట్లా నన్ను దోచుకుందు వచ్చి ముసలా కొడుకు ఎంత పొగురుందంటే ఏమో పిల్లల పక్కకి చిన్న పొగురు ఉంటుంది. ముసలి బాబు మాటలా వచ్చింది ఏమి నా పేరుతో నీకు పని అంతా కూడా పేరు దగ్గర ఎవరైనా నువ్వు పాటలకి ఎక్కడ ఏమన్నా పాడావా? నా పేరు కూడా వచ్చి ఈ ఊర్లో జరు అన్నగారు అక్కగారు కూడా తీసేతున్నా మధుర నేను వచ్చినప్పటి ఇంకా పేరు తీస్తాను కదా నా పేరు వచ్చి ఓన్లీ చాలా ముద్దుగా పిలుస్తారు బాబు. ఏమని పిలుస్తారమ్మా? నా పేరా నరేంద్ర పుస్తకం కళాకాంత. నా బాగా నిజా చేసే నలిపి పిచ్చే నీళ్ళు కూడా తీసుకోరా. నలిపి పిచ్చికి తలాకుండా ఎవరు బాగా ఉందా
నా బాగా చూపించు ఎవరు బాగా పోతే కళ్ళు చూపించారా కళ్ళు ముడితే ఇస్తారు ఎందుకు చూసుకోరా చదివాడు చూసుకుని ఏంటి బాగా మీద చూసుకుని వచ్చలే అదే బాగా బాగా చూపించా వాళ్ళు సరి కుదరగొట్టిందిలా అవి దూదిపోతాయి అంటే ఏడ్చినా నీకు ఇచ్చిన బాబు నీకల్లా నా పేరు వచ్చి నలిత పుస్తక కమల కళాకాంత నలిపి బిస్కెట్ రోజున కొడక నలిత పుష్ప కమల కళాకాంత ఒక్కొక్కటే చెప్పు లలిత లలిత పుష్ప పుష్క పుష్ప పుష్ప పూ కేపకని కొమ్ము కింద పక్క గుమ్ము నోరు కొట్టుకొని తెస్తారు కింద పక్క గుమ్ము పై పక్క గుమ్ము కాదా పూకు పైన గుమ్మ అవంతా ముందర వద్దు వెనక పెట్టుకో లలిత పుష్ప కమల కళాకాంత ఆవిడ ఈ కాసుకు పెట్టుకో చాలు నీ పేరు పేరు అమ్మ నాది ఇంత గొడవ లేదు స్వామి నాకు సింపుల్ గా పెట్టినారు జత మా మామ కూర్చొని ఏ పేరు ఈయప్పన పెద్దలు నాకు పెట్టి ఏ పేరు మా ఊరు నంది నంది నా పేరు ఎంగప్ప ఎంగప్ప నందెంగప్ప వాళ్ళ అట్లా అయిపోలేదా ఇప్పుడు వాళ్ళ మాట గ్యారెంటీ అంటే పేరంటే నందెంగప్ప నందెంగప్ప స్వామి అలాగే బాబు నేను పేరు నా ఊరి పేరు బాగున్నాయి బాగున్నాయి అవును నువ్వు పాటలు గిట్ట పాడతావా మేము ఒక భార్య డాన్స్ వేస్తే 2016 ఒకసారి చేస్తే అంత అక్కడ ఎంత చేస్తే ఆయన 16 ఇక్కడ అక్కడ పెట్టే సింతమానికి వెళ్తే అక్కడ చేస్తే మెంటల్లా పడక మెంటల్లా పడక తోస్తున్నాడు 9 పరకేట్లు ఇది క్యాన్సర్ లేదా ఇక్కడే బాడీ ఇక్కడ తీసుకో ఏంటి ఎంత ఇచ్చినేమే చూస్తున్నాం డబ్బులు పైగా పెట్టుకుని తెచ్చేది చిన్న చెవులు పెట్టుకుని అలవాటు ఫస్ట్ ఏది తింటారు ఏది ఉందా అవి లవ్లో పడినాయి అవి లవ్లో పడినాయి ఎట్లా మొన్న గాడిలో పడిపి చచ్చే ఒకదాని మీకు ఒకటి వచ్చేసి ముందు బాగానే ఉంది గాడి ఎక్కించేసి వాయిన మాది నాకు వాయి టోల్ గేట్ పడింది నాకు గాడి ఎక్కింది అప్పుడు నాకు ఏది ఒకదాని మీద ఒకటి ఉంటాయి అప్పుడు దాకా ప్రేమలా పడినాయి వాడు అప్పటి పాకి ఆపకు కొమ్మన్నారు అక్షరానికి పైన ఉంటుంది కొమ్మ పైన గుమ్మ నోరు కొట్టుకుంటుంది కూర్చో పిలసేనా మరిలో కలపే మీరు పిలసేనా మరిలో కలపే మీరు పిలసేనా మరిలో కలపే Let's say now.
రాని ఏమంటుంది మీ మామ రాని నీ పాటలు చాలా చక్కగా ఉన్నాయి మరి నీ పేరేమంటే లలిత పుష్ప కమల కళ అంత అవునా మరి నీ ఊరేరు బాబురా నువ్వు ఆట గ్యాస్ మా ఊరి పేరు కూడా చెప్తే చెప్పు చెడు బాబు అంటే మా యొక్క ఊరి పేరు నాయక పల్లె పేరు కూడా ఎవరు చేస్తున్నా ఇదేం బాగలేదు నీ పేరు లాస్ట్ ఇక్కడ మా ఊరు కూడా వచ్చి మాది గుర్తి వేస్తే మేము గౌరవం నువ్వు తిరిగిపోతాయి మర్యాదగా మాట్లాడు నీకు గుర్తి ఎక్కడ నాకు వచ్చింది నాది గుర్తి ఆర్మానిస్తుంది గుర్తి తబలాయికి గుర్తి మా కోరుకున్న గుర్తి మరే మన ఆ గుర్తి కాదు నాయన మన దూరం గుర్తి కాదు గుర్తి వాళ్ళ అనేస్తాం దూరమా గొంతకల కాడు గుర్తా నేను ఇంకా బొక్కలు సార్ కింద గుర్తామనుకుంటే నువ్వెప్పుడు నీ గుర్తే కదా కోరుకున్న పోయి నువ్వు ఇట్లా నాశనం వెళ్ళిపోతావు మా ఊరు వచ్చి గుర్తి వాళ్ళ అనేస్తాం గౌరవం వాళ్ళు అంటాం అంటే పుట్టిన బాగా పుట్టిన వేస్తున్నా లాస్ట్ అంతా బాగానే ఉంది లాస్ట్ బాబు నన్ను చూడు మామా చూడు నా చీర చూడు కొంచెం దింపు ఆడవాళ్ళు రాను నన్ను అచ్చలే ఈడి అద్దె లేకుండా చేస్తాను ఎవరా మామ అన్నట్టు వాడిని చూపించింది తమ్మునికి ఎవరికి వాడు కన్ను తిరిగి పడితే వాడిని పెట్టినాడు అసలు పెట్టినా పట్టినాడు తమ్ముడిని అట్లా అంటాడు ఎవరన్నా ఏమైనా బాగుంది నీ పాపం మా మాయకుడు అయిపోయా పాపం మా యొక్క పుట్టెల పేరు వచ్చి మాది బాధపడాలి మా యొక్క పుట్టెల పేరు అంటాం మరి పెళ్ళి అయిందా నాకు అత్తగారు రాదు మా యొక్క అత్తగారు కూడా I love you. I love you. I love you. I love you too. ఏం లవ్ పదహైదు దినాలు చూడు ఇదేళ్ళ బోడుగుండి అనుకునే లేకపోతే కంపల్సరీ అనుకునే ఎవరికి ఆ పరకెత్తుకొచ్చిన ఆ మహతల్లి ఎవరో చెప్పండి మా కాళ్ళు ఆడుండమ్మా లక్ష్మిరెడ్డినా నమస్కారం నీకెంత జంపు ఇంటికి ఉండేది బాబు రాని శివం ఏం చేస్తే పరిపాటి కొట్టి పాయక
ఊరు వచ్చి మాది గుర్తుపడాల్సి మేము గౌరవాలమంటాం అక్కడ ఉండుకొని నువ్వు చేసే పని బాగులేదు పాప కొడుతున్నా ఉండి ఏమి చేస్తే పని పడి అడుగుతున్నావా ఇంద్రగిరి ఇట్లా పోతే కోడి పుంజులు దొరకవు కోడి పుంజులు ఇట్లా పోతే దొరకవు అర్థాలు తీసేసి పోతే దొరికేది కానుక చేస్తానంటున్నావు మరి పాల్గొన్న పట్ల పరిపాలన చేసి శ్రీరం కొండకు వచ్చి కానుక చేయగల ఇక్కడ పాల్గొండలో బాబు పాల్గొనాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎంత ఏ మొగరు కానుక చేస్తే ఏమి 1116 ఒకసారి చేసేదా అంతేనా వెరీ సింపుల్ 1000 రూపాయలు అంట మా విషయం తెలిసిన ఏమే నా పెళ్ళాంకి ఎంత తెలిసిన సామాన్లు కమ్మగా ఎదవా చూడు 1000 రూపాయలకు నువ్వు బాధపడద్దు నీ మధ్య చిన్నగా లేవు నా పెళ్ళాం కమ్మ వచ్చి 30 కేజీలు చేపించిన కావాలి నామదేవుడు అడుగు 30 కేజీలు చెవులు తిరిగిపోతాయి ఉంటాయని కాదు నాకు నా పెళ్ళాం మీద డౌట్ ఏమే ఎప్పుడైనా నేను డ్రామాకి వెళ్ళిపోతా ఇంత పండుకుంటుందో పండుకోదని ఈ పక్క 30 కేజీలు ఈ పక్క 30 కేజీలు కమ్మలు పెట్టేస్తే ఎక్కడ పోతుంది క్షేమావులు కట్టేసిన తాన్నే పడి అన్నీ అక్కడనే అవన్నీ తీసేసేది క్షేమావులు కట్టేసిందా తాన్నే ఉండిపోతుంది 60 కేజీలు పోయినాక తాలిపుట్టి ఎంత పడివే 70 కేజీలు మనుషులు మోస్తుంది 60 కేజీలు పెట్టేదా 60 కేజీలు కమ్మలు చెవులు తెచ్చుకొని బాగా కదా ఎక్కడ ఎక్కడ బయట చూడు మన టోల్ గేట్ గేట్ పడినప్పటికీ ఆ పిల్లలకి బాబు అంటే మేము గొడవ ఎంత జాగ్రత్త పోతే పోయినట్టే అవునా అడిగిన పదమా కాదు సరే పదా అలాగే పదమా అయ్యా జల్లియా ఇదే పెద్ద దీన్ని పిండి బాబులు కొట్టేట్టుంది మరి ఎక్కడ కొండమని ఓ పని చేస్తావా ఓ పని చేస్తా దున్నికట్టి తెచ్చిస్తావా గాంధీ తాత నిలబడి నిలబడితే చివరి పెయింట్ పోసుకొని రాజ్యానికి పరువు పోతుంది అయ్యా దాని దానికి పక్కకి వెళ్ళేవే కాబట్టి మొత్తం వచ్చేస్తా చెప్తా నీకు ఆ దొరికేటి వచ్చిన ఆయన ఈ వయసులో దాన్ని పడుకునే కొద్దికి నువ్వు టోల్గా తెచ్చమని చూపిస్తాను టోల్గా ఇట్లా పడింది చూస్తే టోల్గేట్ పడి
జనాలు ఏమనుకుంటారా ఇంకోసారి ఎగిరించి ఏమనుకోద్దా సార్ బాబా అనేది మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చేది వాడు మళ్ళీ అసలు అనుమానం కాదు బాగా ఉన్నాయి బాబు మంత్రసాన్ని వస్తానమ్మా బాబు ఇక్కడ కుదురుకోని నేను చిన్న కోసం పెట్టా అన్నగా ఆనందిస్తా గర్భవతికి ఎప్పుడైనా నొప్పులు ఎత్తుకున్నప్పుడు చిన్నగా కూర్చోబెట్టకూడదుగా ఎత్తుకాల తడేసి 2 దఫాలు కుక్కేసినాం అనుకో ఫ్రీ కావాలి రామదేవుని అడగండి ఆయన మొన్న కళాశ్వేట్ ఆయన ఇట్లాంటి నీకేం తెలుసు అవసరం పడినోడు తెలుసు లాస్ట్ ఓవర్ అంతే ఎలక పక్కన ఉండేది ఎలక్క జారిపోయి ఏం చేస్తావు చిన్నగా అప్పకి చిన్నపడితే లాస్ట్ ఓవర్ అంటే నిద్ర కూడా తెలుస్తాకు నన్ను పిలిచిన తెలపండమ్మా అమ్మ మంత్రసానే బాగా బాగున్నా తల్లి కాల్చేయం అట్లా మంత్రసాని వెళ్ళామంటే అంటే ఊతే ఊర్లో ఇంతవరకు ఏం పెట్టి అట్లా పెట్టించుకోవాలి నేను ఆయన డబ్బా పెట్టింది ఆయన ముక్తా పెట్టింది ముక్తా ఏం వాళ్ళు ఎట్లా పడుతుంది పోయి పట్టక మాట స్పీడ్ వేసి ఎవరైనా పోతే మీ పడమ తెచ్చారని నొప్పుతున్నది మనమితే కూడా కలిసేదంటే నీ జతగా మంచి కూలాడు కావాలా ఉన్నాయి మా వాళ్ళు రాకుండా ఎక్కడ పడతారు ఎక్కడ పక్కపోతే ఏం తిని బతుకుతాడు కోడి పుంజులరా ఏదవా నేను మంచి ఊరి పెద్ద కాంట్రాక్టర్ మహేంద్ర డాక్టర్ కాంట్రాక్టర్ బాయ్ ఎక్కడ పక్కపోతే ఏం తిని బతుకుతావు చూడు నా తోడురా మంచి ఒప్పందం చేసుకొచ్చినా చూడు గంట సేపు పట్టుకుంటే 1000 రూపాయలు ఒప్పందం అయ్యా బట్ట పట్టుకుంటే గంట సేపు ఏం పని దగ్గర ఊరికే బట్ట పట్టుకునేదే ఊరికే బట్ట పట్టుకుంటే 1000 రూపాయలు రా దుడ్డు దగ్గర బాగుండల్లా ఒకరి సొత్తు ఒకరు తినకూడదు నాకెంత ఇస్తావా చూడు నాకు ఒప్పందం 1000 రూపాయలు ఇందులో చూడు బాగా లెక్కేసుకో
250 రూపాయలు లోటు నీకు. జాగ్రత్తగా. ఏమే? 50 రూపాయలు లోటు నీకు. 750 చెల్లం నాకు. నాకేందుకు తక్కువ అనిపిస్తాను నాకేందుకు తక్కువ అనిపిస్తుంది 200 తీసుకోరా. 200 లోట్లే. నీకు చిల్లర 800. దేవుడినా ఈ కష్టకాలంలో నోట్లు ఉండేది ఎల్లదేతలే ఇంతకు చెప్పన్నా బట్ట పట్టుకునేది అంతే. అంతేనా వాళ్ళు కాల్ చేసుకుంటుంటారు. ఎవరైనా వస్తే మాట్లాడుకుని బట్ట పట్టుకుని చూసుకోండి. అట్లయితే రెడీ వాడిని వస్తాను మాట్లాడు. సరేనా నాకు 250 వచ్చాడు 200. 200 బాబు నేను కూలాడు. ఈ పిల్లడు ఎక్కువ. బాబు ఎవరు? మాది దప్పుకుంటా నెత్తిన కొట్టేసుకుంటా. నువ్వు చెప్పురాప్ప. ఎవరు? మాది దప్పుకుంటా చెప్పుకుంటా. మీదెవరు బాబు? నిగుడు గుద్దు పల్లి. ఎగరబోతురా మనకి ఎగిరిపోతుంది అయినా నీగుంటారు పల్లి. నేరుగుంటారు పల్లి. చుట్టాలు ఉన్నారు కదా. అలాగే బాబు ఈ ఊరు పేరు బాబు పేర్లేమి? మాకు ఇంకా పిల్లల మాకు తునకలాడిన లాగానే మా అప్ప కాదురా పొలకరా చిన్నక కొట్టుమే తునకలాడిన పొలకరా చుట్టూ ఒకటి తెచ్చుకో. మా పేర్లు ఇంకా పెట్టినలా ఏం పేర్లు? అందుకోసం మేమే పెట్టుకున్నాం. ఏం పేర్లు? పెద్ద పండు చిన్న పంది. పెద్ద పండు చిన్న పండు పెద్ద పంది చిన్న పండు. చిన్న పండు నువ్వు పెద్ద పండు పేర్లు కూడా బాగున్నాయి. మేము కొడమతి వచ్చాను నొప్పుతున్నా నాది. కొడమతి కూడా కళ్ళు చేయాలంటే ఏమి తెరబడి కట్టి కళ్ళు చేద్దాం. సరే పడతా. నేను చేస్తాను పని మీరు చేస్తారు పని నువ్వే కళ్ళు మీ చచ్చిందా? డబ్బులు తీసుకోవా? ఇస్తాను డబ్బులు. అట్లానే కనుక ఏంది నువ్వే 200 కంటే 400 ఇస్తా ఏందో అన్ని పట్టుకుని భయపడి పట్టుకుని వదిలే నువ్వు వాళ్ళ నోట్లో వచ్చిన నా నోట్లో వచ్చినాక ఫస్ట్ ఆయన అన్నాడమ్మా ఆయన అన్నింది నా మాట నువ్వు ఏంటివా? నేను అనింది నువ్వు ఏంటివా? ఏంటివా కాదా వింటివా చూడు నీదో తప్పు ఎంతో తప్పు. ఈసారి బట్ట విషయాలు లేకపోతే అంత 16 ఏళ్ళు కొడతా. 20 పడతారా? ఎట్లా శివరాత్రి అప్పుడు ఆ సాంబ పడితే లింగస్వామి కాపాడుతాడు. ఎంత నల్లగుండ ఎంత టైమా? 3:70 మా. అదే 3:70 ఇది రైల్వే టైం మా. రైల్వే టైం 70 అన్నట్టుగా రైలు వచ్చేటప్పుడు 20 రైల్వే టైం అయినా టోల్ గేట్ టైం మంచి గాడి ఏడు కూడా అమ్మాయి ముఖం
ఆడబెట్టి రమాదేవి ఏయ్, ఆడబెట్టి చూస్తురా బాబు చూడు బిడ్డ వచ్చారా ఉద్యోగం